థ్యాంక్ యూ అధ్యక్ష. ఈ గడ్డి మందు నిషేధంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు ఇచ్చినటువంటి తీర్మానానికి మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. ఈ పారాక్వాట్ డైక్లోరైడ్ 24 SL అనే రసాయన మందు ఇది చాలా డేంజరస్ అధ్యక్ష. ఇది అంటే దీంట్లో ఎట్లా ఉంటుందంటే డెత్ మేము ప్రాక్టికల్గా నేను కూడా నర్సింగ్ హోమ్ నడిపిస్తుంటే ఆర్థోపెడిక్ సర్జన్ అయినప్పటికీ మరి చాలా పేషెంట్స్ చాలామంది వచ్చేవారు. ఇప్పటికి కూడా మీరు ఏ టౌన్లో అయినా కానీ ఒక మేజర్ హాస్పిటల్ తీసుకుంటే మినిమం ఒక్కరిద్దరు పేషెంట్స్ ఈ డ్రగ్ తీసుకునే హాస్పిటల్లో బెడ్ ఆక్యుపై చేసిన వాళ్ళు ఉంటారు. అయితే ఇది ఏంటంటే ఇది ఈ లీతల్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో చాలా ఓన్లీ 5 ml కూడా మనిషి చనిపోతాడు. సో ఇనీషియల్గా దాని ఎఫెక్ట్ కనబడదు తక్కువ డోస్ ఉన్నప్పుడు. సో బాగానే ఉన్నా కదా అని చెప్పి ఒక్కోసారి చాలామంది కూడా మేము మందు తాగినాము మాకేం కాదు అనే ఉద్దేశంలో నెగ్లెక్ట్ కూడా చేసి ఒక 48 hours తర్వాతనో ఇంకా 72 hours తర్వాతనో మెల్లమెల్లగా దాని సిమ్టమ్స్ స్టార్ట్ అయిన తర్వాత హాస్పిటల్కి పోతే అప్పుడు చేయగలిగింది ఏమి ఉండదు. సో డెత్ అనేది వెంటనే కాకుండా ఈవెన్ 20 days 30 days కూడా డెత్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దీంట్లో ఒక 2-3 అంశాలు ముఖ్యంగా ఇప్పుడు ఈ ప్రాణం పోవడం అనేది గ్యారంటీ దీంట్లో. సో అంటే ఇది అన్ఫార్చునేట్. ఈ డ్రగ్ అసలు సమాజంలో మనకి ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నదంటే ఇది షేమ్ ఆఫ్ ఫస్ట్ డ్రగ్. అంటే అసలు ఎప్పుడో బ్యాన్ చేయాల్సింది, మరి ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ బ్యాన్ చేయలేదు, మరి స్టేట్ గవర్నమెంట్ కూడా ఎందుకు దాని మీద యాక్షన్ తీసుకుంటలే అన్నది కాకుండా ఇప్పుడు ఒక కుటుంబమే మొత్తం రోడ్డు మీద పడడమే కాకుండా ఈ గడ్డి మందు కొట్టడం వల్ల ఏమవుతుందంటే భూమిలో ఉన్నటువంటి ఈ బ్యాక్టీరియా కానీ ఇప్పుడు ఈ నట్టలు ఇవన్నీ కూడా మొత్తం కూడా చనిపోతున్నాయి అధ్యక్ష. దాంతోనే ఆ భూమి సారవంతం కూడా మొత్తం అంతా డ్యామేజ్ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు ఈ పేషెంట్ కూడా ఎవరైతే హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత డాక్టర్లకు తెలుసు అది ఎట్లా రికవరీ కాదు, ఆ పేషెంట్ చనిపోతాడని. కానీ వీళ్ళు ఇప్పుడు అటెండెన్స్ కూడా మనం చెప్తే ఏమంటారంటే వీళ్ళకి ట్రీట్మెంట్ లేదు మీరు ఇంటికి తీసుకుపోండి అంటే తీసుకుపోరు వాళ్ళు. ఏదైనా కానీ సార్ ఇక్కడ మీరు ట్రీట్మెంట్ ఇవ్వండి, ఖచ్చితంగా మామూలు బతికించే ప్రయత్నం చేయండి, ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా పంపించండి, కానీ మేము ఇంటికి తీసుకుపోము మాకు ట్రీట్మెంట్ కావాలని అంటారు. తీరా చూస్తే ఎండ్ ఆఫ్ ద 20 days ఐసీయూలో ఉండి అన్నీ ఉన్న తర్వాత ఇప్పుడు ఇంతకుముందు రామచంద్ర నాయక్ గారు చెప్పినట్టు 20 లక్షలు 30 లక్షలు బిల్ అవుతుంది. ఇక్కడ ఆర్థికంగా నష్టం జరుగుతుంది, అక్కడ పేషెంట్ చనిపోతూ ఉన్నాడు, ప్రాణ నష్టం జరుగుతుంది, ఇక్కడ భూమి నష్టం జరుగుతుంది. అది అంటే దీని ఇంపాక్ట్ ఎంత ఉందంటే అది అన్ఇమాజినబుల్ అసలు. అందుకనే ఇప్పుడు నేను నిజంగానే పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారిని నేను అభినందిస్తూ ఉన్నాను. ఈ ప్రభుత్వం ఈ రిజల్యూషన్ తీసుకొచ్చినందుకు. ఇవాళ 100% దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఏ చట్టం తెస్తారో కానీ దీన్ని బ్యాన్ చేయాల్సిన అవసరం 100% ఉంది అధ్యక్ష. నేను మంత్రి గారిని అభినందిస్తూ దీన్ని సపోర్ట్ ఇస్తాను.